వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ ఆ ఓటు వేసే జాబితాలోనే తప్పులుంటే, చనిపోయిన వారి పేర్లు కొనసాగితే, ఒకే వ్యక్తి 2-3 చోట్ల ఓటరుగా నమోదై ఉంటే, ఏళ్ల క్రితమే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన వారి పేర్లు ఇప్పటికీ జాబితాలోనే ఉంటే, అప్పుడు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. అందుకే భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అదే సర్ పేరుతో ఓటర్ జాబితాలను సమగ్రంగా ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికల సంఘం దృష్టిలో ఇది కేవలం ఒక పరిపాలన చర్య కాదు, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేయడానికి చేపట్టిన విస్తృత కార్యక్రమం. 2003లో జరిగిన పెద్ద స్థాయి రివిజన్ తర్వాత దేశంలో జనాభా పట్టణీకరణ, ఉపాధి కోసం వలసలు భారీగా పెరిగాయి. కోట్లాది మంది నివాస ప్రాంతాలు మార్చుకున్నారు. అయినప్పటికీ ఓటరు జాబితాల్లో పాత వివరాలే కొనసాగడం వల్ల అనేక లోపాలు ఏర్పడ్డాయని ఎన్నికల సంఘం భావించింది. ఇప్పటి వరకు ఎక్కువగా ప్రజలే దరఖాస్తు చేసుకుంటే మార్పులు జరిగేవి. కానీ ఆ విధానంలో చాలా మంది ముందుకు రాకపోవడంతో అనేక తప్పులు అలాగే మిగిలిపోయాయని ఈ నివేదిక వివరిస్తుంది. అందుకే ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా వివరాలు సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక సర్వే 3 కీలక దశల్లో జరుగుతుంది. మొదట ఎన్నికల నమోదు అధికారులు ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాలతో ముందుగానే ఫారాలు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును ప్రత్యక్షంగా ధృవీకరిస్తారు. ఓటరు అక్కడ లేకపోతే నోటీసు జారీ చేసి వివరణ కోరుతారు. వెంటనే పేరు తొలగించడం జరగదని నివేదిక స్పష్టం చేస్తుంది. కాబట్టి అయ్యో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా, ఓటర్ లిస్టులో నుంచే నా పేరు పోయిందని భయపడాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్. దీనికి సంబంధించి వివరణ కోరిన తర్వాత మాత్రమే ఓటు తీసేస్తారు. ఇక 3వ దశలో రాజకీయ పార్టీల ప్రతినిధులైన బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములుగా చేస్తారు. దీంతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుందని, పారదర్శకత మరింత పెరుగుతుందని నివేదిక పేర్కొంటోంది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనవచ్చునని ఎన్నికల సంఘం చెబుతోంది. బూత్ లెవెల్ ఏజెంట్లు పరిశీలనను ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉండడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని ఈ నివేదికలో వివరించారు. అంటే ఈ ప్రక్రియ ఎన్నికల సంఘం ఒక్కటే నిర్వహించే కార్యక్రమం కాదు, రాజకీయ పార్టీల సమక్షంలోనే జరిగే బహుళ స్థాయి ధృవీకరణ ప్రక్రియ. ఎవరైనా ఇంట్లో కనిపించకుంటే వెంటనే ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించరు. ముందుగా నోటీసులు ఇవ్వాలి, వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలి, అభ్యంతరాలు స్వీకరించాలి, అవసరమైతే అదనపు గుర్తింపు పత్రాలు సమర్పించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడిందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇప్పటి పరిశీలన పూర్తిగా డేటా ఆధారితంగా జరుగుతోంది. బూత్ స్థాయిలో సేకరించిన వివరాలను కేంద్ర డేటాబేస్తో అనుసంధానం చేస్తున్నారు. డూప్లికేట్ నమోదులను ప్రత్యేక సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఆ తర్వాత 3 స్థాయిల్లో అధికారులు వాటిని పరిశీలిస్తారు. దీంతో ఒకే వ్యక్తి బహుళ ఓట్లు నమోదై ఉంటే గుర్తించే అవకాశం పెరుగుతుందని నివేదిక పేర్కొంటోంది. పెద్ద నగరాల్లో మొబైల్ యాప్ల ద్వారా వివరాలు వెంటనే అప్డేట్ చేయగలుగుతున్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఇప్పటికీ కాగితపు రికార్డులపై ఆధారపడాల్సి వస్తుంది. దాంతో పొరపాట్లు జరిగే అవకాశాన్ని తగ్గించేందుకు యాదృచ్ఛికంగా కొన్ని నమోదులను స్వతంత్ర అధికారులు తిరిగి పరిశీలించే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. వలస కార్మికులు, అద్దె ఇండ్లలో నివసించేవారు, ఇలాంటి వర్గాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎన్నికల సంఘం కూడా అంగీకరిస్తోంది. అందుకే అలాంటి వారికి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తోంది. అంటే ఈ సర్వే ఉద్దేశం పౌరసత్వాన్ని నిర్ణయించడం కాదు, ఓటర్ జాబితాలోని వివరాలను సరిచూడడమేనని నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో జననాలు, మరణాలు, చిరునామా మార్పులు వంటి వివరాలను నేరుగా ఎన్నికల డేటాబేస్తో అనుసంధానం చేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే ఎన్నికల సంఘం దీర్ఘకాలిక లక్ష్యం. అలా జరిగితే ప్రతి కొన్ని సంవత్సరాలకు భారీ స్థాయిలో సర్వేలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రధానంగా చెప్పిన అంశం ఒక్కటే, ఓటర్ జాబితా ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. నకిలీ నమోదులు తగ్గితే, డూప్లికేట్ ఓట్లు తగ్గిపోతే, చనిపోయిన వారి పేర్లు తొలగిపోతే, నిజమైన ఓటర్కే ఓటు హక్కు లభిస్తే అప్పుడే ఎన్నికలపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ను ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే సంస్కరణగా ఈ నివేదికను అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్ జాబితానే. ఆ పునాది పటిష్టంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ భారీ ప్రక్షాళన ఆ దిశగా కీలక అడుగులు నిలుస్తుందనే అభిప్రాయాలు ఈ పత్రాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా సర్ వల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది
ఎవరైతే చనిపోయి ఉంటారో లేకపోతే ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు డూప్లికేట్ ఓట్లు అవుతాయో, ఒకటికి మించి ఓట్లు ఉంటాయో, ఇలాంటి వాటన్నిటినీ ప్రక్షాళన చేయడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ మాత్రమే. దీనివల్ల ఓట్లు పోతాయనో, పథకాలు పోతాయనో, మరేదో ప్రమాదం జరుగుతుందనో ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందని ఆశిస్తున్నా. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.